న్యూస్ ఇరాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియా దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండగానే ఇది చోటు చేసుకోవడం విశేషం. ఇజ్రాయెల్, కువైట్, ఖతార్, యుఏఈ వంటి మిత్ర దేశాలకు దాదాపు $8.6 బిలియన్ పైగా విలువైనటువంటి సైనిక ఆయుధాల విక్రయానికి యుఎస్ విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజ్లో అనేక అధునాతన సైనిక పరికరాలున్నట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో ఖతార్ $4 బిలియన్ విలువైన పేట్రియాట్ వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన లక్ష్యాలను ఛేదించగల ఆయుధ వ్యవస్థలను అందుకోబోతోంది. కువైట్కు సుమారు $2.5 బిలియన్ ఆయుధాలు వెళ్లబోతున్నాయి. ఇజ్రాయెల్, యుఏఈలకు గైడెడ్ రాకెట్ లాంచర్లను యుఎస్ విక్రయించనుంది. సాధారణంగా ఆయుధ విక్రయాలను అమెరికా కాంగ్రెస్ రివ్యూ చేస్తుంటుంది. అయితే ట్రంప్ యంత్రాంగం అత్యవసర అధికారాలను ఉపయోగించి త్వరగా ఈ విక్రయాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ చర్యను యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమర్థించుకున్నారు.